జాబ్ కాకుండా ఉద్యోగరీత్యమే జీవితం అంతా ఖైదీల కోసం త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు ఓ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు, బడుగు బలైన వర్గాల ఆశా కిరణము రామచంద్రం సార్. ఇంతకన్నా ఇంకా ఆదర్శం ఏముంటుంది చెప్పండి. ఇవాళ గజ్వాల నుంచి వెళ్ళి కేసీఆర్ అంటే గజ్వాల్ అనగానే కేసీఆర్ వస్తుంది. ఇవాళ ఉండనగానే ఎవరైనా కూడా ఎవరనంటే గజ్వాల్ అనగానే కేసీఆర్ వస్తుంది. ఇవాళ గజ్వాల్ అనే కేసీఆర్ కాదు, రామచంద్ర సార్ గుర్తుకు రావాలి ఈరోజు. నిజంగా చాలామంది పెద్దలు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రత్నం సార్ గారికి, స్టేజ్ ఉన్నటువంటి అధిరథ మహారాజులు పెద్దలందరికీ, సారు ఏదైతే పదవి విరమణ పొందుతున్నటువంటి క్రమంలో అనేక మంది వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా జైభీంలో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సార్ ఆరోగ్యంగా ఉండాలి, ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలి, మాలాంటి వాళ్ళకి ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉండాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశలు నిండుగా ఉండాలి, పూలే లాంటి మహనీయుల చరిత్రను కూడా తన భుజ స్కంధాలపై మోసి ఇప్పుడు చెప్పినటువంటి అడ్వకేట్ ఆ బ్రదర్ చెప్పినట్టుగా గ్రామానికి ఇంకా సర్వీస్ చేయాలి, ఎంతో ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేయాలి, ఎంతో మంది జైలు సుబ్బరన్న తయారు చేయాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ సార్ మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు. చాలా చక్కగా వారితో ఉన్న మీ అనుభవాలు అదేవిధంగా ఇతర విషయాలు పంచుకున్నారు. మరి